నంది హిల్స్ అంతా విజిట్ చేసేది ఎవరైనా ఈ వ్యూ చూడడానికే మామ, కానీ మేము ఇదే వ్యూ మిస్ అయ్యాం. ఫ్రెండ్ గారు కాల్ చేసి మామ 10 నిమిషాల్లో రెడీగా ఉండు, నంది హిల్స్ ట్రిప్ పోదామంటే హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొని మరీ వెళ్ళిపోయా. వెళ్ళాక అర్థమైంది అన్ప్లాన్ ట్రిప్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్ అని. బెంగళూరు నుంచి పోతున్నట్టయితే ఎయిర్పోర్ట్ రూట్ నుంచి పోవడం అయితే బెస్ట్, ఎందుకంటే వ్యూ చాలా బాగుంటది. మేమైతే లేట్ నైట్ స్టార్ట్ అయ్యాం 12 కలా, ఎందుకంటే సన్ రైజ్ చూడొచ్చు. కానీ ఏం చేద్దాం మామ, మాకు ఆ సన్ రైజ్ చూసి అదృష్టం లేదు. ఆఫ్టర్ 6 అలా ఉన్నారు, ఆలోపు సన్ వచ్చేసి నేను వచ్చేసా అని ఉంటాడు. టీ ఎవడైనా ఒకటి తాగుతాడు, కానీ మేము 2-3 తాగినాం, ఎందుకంటే టీ అంత బాగుంది మామ. ఇంకా వాళ్ళు అలో చేస్తానే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది మామ. ఇంకా మేము హిల్ పైకి వెళ్తున్న కొద్దీ నైట్ కంప్లీట్ డే లైట్ వస్తూ ఉంది మామ. ఫైనల్ గా బ్రస్ తో సక్సెస్ఫుల్ గా పైకి రీచ్ అయిపోయాం మామ. పైగా ఈరోజు సాటర్డే కదా, మొత్తం బెంగళూరు ఐటీ ఎంప్లాయీస్ అంతా ఇక్కడే ఉంటారు. వాకింగ్ ట్రైల్స్, వ్యూ పాయింట్స్ అన్ని సూపర్ గా మెయింటైన్ చేశారు. నంది హిల్స్ లో క్లైమేట్ చాలా అన్ప్రెడిక్టబుల్. మార్నింగ్ లో మోస్ట్లీ ఫాగ్ ఉంటది, చాలా చిల్లిడ్ వైబ్. ఇంకా మా వాళ్ళు ఫోటోలు తీసుకుంటా అలా అలా తిరుగుతున్నారు మామ. నేను ఒక్కనే అలా వెళ్ళిపోయి వీడియోస్ తీస్తూ ఎక్స్ప్లోర్ చేస్తూ షారుఖ్ ఖాన్ లా ఉంటుందని చేసా బ్రో, కానీ ఏం చేద్దాం అది సంపూర్ణేష్ బాబు అయింది. ఇంకన్నీ ఆపేసి వ్యూ పాయింట్ చూడడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. వ్యూ పాయింట్ దగ్గర వ్యూ ఏమో కానీ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది మామ. 2 కళ్ళు సరిపో, నాకైతే 4 కళ్ళు ఉన్నాయిలే, ప్రాబ్లం లేదు. మీరు ఆ గుంట నక్కని చూస్తే గుంట నక్క అని చెప్పండి. ఫ్రెండ్స్ తో చిన్న ట్రిప్ అయినా పెద్ద ఇంపాక్ట్ ఉండాలంటే నంది హిల్స్ ఆల్వేస్ బెస్ట్ మామ, ఎందుకంటే ఇక్కడ క్లైమేట్ అయినా వ్యూ అయినా నెక్స్ట్ లెవెల్. మా బ్రో వ్యూ పాయింట్ ఇక్కడే ఉంది అని చెప్పి మొత్తం తిరిగి అదే ప్లేస్ తీసుకొచ్చాడు బ్రో. మాకైతే ఎక్కడ వ్యూ పాయింట్ కనపడలే. వ్యూ పాయింట్ నువ్వు అట్లా తెప్పిస్తుంది. ఎలాగైతే మామ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సునీల్ బ్రో, మనోహర్ బ్రో అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతే, త్వరలో మళ్ళీ కలుద్దాం.